అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా నేను ఫస్ట్ దిలీప్ గారి సినిమా తెలుగులో చేసింది పూలరంగడు. నాకు బాగా ఇష్టం ఆయన అంటే. ఈ 2 కంట్రీస్ సినిమా చూసినప్పుడు ఫస్ట్ లౌడంటే మైక్ లేదన్నా 2 కంట్రీస్ సినిమా చూడగానే మీ అందరికి ఓకేనా? వాయిస్ ఓకేనా భయ్యా? మళ్ళీ డబ్బింగ్ చేయడం కుదరదు. అందరికీ నమస్కారం అండి. 2 కంట్రీస్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది మలయాళంలో. ఈ సినిమా యాక్చువల్గా చెప్పాలంటే నాకు కరెక్ట్గా రెడీమేడ్ షర్ట్ నాకు షాప్కి వెళ్తే దొరికేసినట్టు దొరికేసింది. అలాగే శంకరన్నయ్య డైరెక్షన్లో నేను ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫన్ రోలర్ కోస్టర్ అండి. ఫిలిం అయితే మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. నన్ను చాలామంది మిస్ అయ్యారు. ఈ జక్కన్ నుంచి మ్యాక్సిమం కామెడీ టింజ్ ఉన్న కథలని ఎన్నుకుని చేస్తున్నాను. సో ఇప్పుడు చేసే అన్ని సినిమాల్లో కూడా ఎంటర్టైనర్సే. అలాగే ఇది ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ అవుతుందండి. డిఫరెంట్ పాయింట్ అండి ఈ సినిమాలో. సో ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు శంకర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా గురించి నేను సినిమా చూసిన వెంటనే ఫీల్ అయింది ఏంటంటే, ఫస్ట్ పూలరంగడు సినిమా చేశానండి, ఆయన రీమేక్ పాండిపాడ. సెకండ్ దిలీప్ గారి సినిమా నాకు బాగా వచ్చినాయి ఆయన సినిమాలు. సెకండ్ ఈ సినిమా చేస్తాను. చాలా బాగుంటుందండి సినిమా. ఫోన్లో సరే పంపించండి అని సునీల్ గారికి చూపించాను. నిజంగా చాలా యాప్ట్ సినిమా. అంటే 2 కంట్రీస్ అనే సినిమా అక్కడ 55 crores కలెక్ట్ చేసిందండి. అంటే దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక లైఫ్లో ఉండే ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక హార్ట్ టచింగ్ డ్రామా ఉంటుంది, ఒక చిన్న ఫీల్ ఉంటుంది, తర్వాత క్యారెక్టరేషన్స్ ఉంటాయి, రిలేషన్ ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి జీవితానికి, ప్రతి మనిషికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ అన్ని యాంగిల్స్లో ఆ సినిమాలో ఉన్నాయి. అన్నీ అంత పరిపక్వంగా, అంత పర్ఫెక్ట్ లెంత్లో ఉండటం వల్ల ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. సో డెఫినెట్గా అక్కడ దిలీప్ సినిమాలు ఇక్కడ రీమేక్ చేసిన అన్నీ కూడా హిట్ అయినాయి. దిలీప్ ఏ సినిమా చేసినా కూడా మ్యాక్సిమం 90% ఆఫ్ ది ఫిలిమ్స్ తెలుగులో హిట్ అయినాయి. డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి 100% సునీల్ గారు తప్ప ఎవరూ లేరని నా ఫీలింగ్. అందుకోసం తనకే చూపించాను, తర్వాత ఇంకెవరితో మాట్లాడలేదు.